వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ అంశంలో సీబీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. మే 6లోగా నోటీసులకు స్పందించాలని కూడా సూచించింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది. కొద్దిసేపటి కిందట సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. మే 6వ తేదీన దీనికి సంబంధించి తదుపరి విచారణ జరగబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ ఈ రోజు జస్టిస్ సదాశివం, జస్టిస్ ఎంవై ఇక్బాల్ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సిబిఐ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేదు, మాట తప్పింది. మార్చి 31లోగా పూర్తిగా దర్యాప్తును పూర్తి చేసి ఒకే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని గతంలో అక్టోబర్లో జరిగిన విచారణ సందర్భంగా హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా మరొక ఛార్జ్ షీట్ వేసి ఇంకా అనేక అంశాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందనేటువంటి అంశం సిబిఐ వినిపిస్తుంది. దీనికి సంబంధించి సిబిఐ తన వాదన తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి బెయిల్ ను తనకు మంజూరు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ముందు హరీష్ సాల్వే వాదన వినిపించారు. వాదనలన్నింటి కూడా విన్న తర్వాత ధర్మాసనం ఒక ఆర్డర్ పాస్ చేసింది. మే 6వ తేదీ కల్లా సిబిఐ తన యొక్క ఒపీనియన్ ని, తన యొక్క వాదనని, నోటీసు, అఫిడవిట్ సుప్రీంకోర్టు ముందు దాఖలు చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణ మే 6న చేపట్టనుంది. సిబిఐ తరపు నుంచి ఎవరు కూడా ఈ రోజు వాదనకు రాలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపునే ఈ రోజు హరీష్ సాల్వే, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అపియర్ అయ్యారు. ఆయన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టుకు ఇచ్చినటువంటి గత అక్టోబర్ 5న జరిగినటువంటి వాదన సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ను కూడా ఒకసారి పరిశీలించాడు న్యాయమూర్తి. ఆ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏ అంశాలు పేర్కొన్నారు, 7 అంశాలకు సంబంధించి దర్యాప్తు ఇంకా చేయాల్సి ఉందని సిబిఐ ఆ రోజున పేర్కొంది. సో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు పూర్తయిందని మేము మార్చి 31లోగా లేకుంటే సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తామని ఆ రోజు సుప్రీంకోర్టుకు సిబిఐ హామీ ఇచ్చింది. అదేమీ జరగలేదు. దానికి సంబంధించినటువంటి సిబిఐ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనేది ప్రధానంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. వాటితో పాటు ధర్మాసనం అడిగింది, ఎన్ని నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైల్లో నిర్బంధించారు, ప్రస్తుతం కేసు పురోగతి ఏంటి, కేసు ఏ స్థితిలో ఉందనే అంశాలను కూడా న్యాయమూర్తి సదాశివన్ అడిగారు. సిబిఐ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు. దర్యాప్తులు కేవలం ఒకటే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఇంకా అనేక ఛార్జ్ షీట్లు దాఖలు చేయాల్సిందనేటువంటి వాదన, సిబిఐ ఒక వితండ వాదన వినిపిస్తుందనేటువంటి అంశాన్ని కూడా హరీష్ సాల్వే ధర్మాసనం ముందు తీసుకొచ్చారు. సో అన్నిటినీ ఆలకించిన తర్వాత ధర్మాసనం మే 6వ తేదీన తదుపరి విచారణ చేపడతామని, ఈలోగా సిబిఐకి స్వయంగా నోటీసులు అందజేసేటువంటి దస్తీ సౌకర్యాన్ని కూడా కల్పించింది. కాబట్టి తప్పనిసరిగా సిబిఐ తన వాదన వినిపించాలి. వచ్చే వారం ఇదే సమయానికి సిబిఐకి సంబంధించిన నోటీసులు ప్రక్రియ పూర్తయి మరోసారి విచారణ జరుగుతుంది.